తీయగా చల్లగా. కొన్నాళ్ళు నువ్వు గజల్స్ కూడా నేర్చుకోవాలని ఇంట్లో ప్రయత్నించేవాట కదా, సంగీతం నేర్చుకోవాలని. ఈ పాట పంచామృతం పాట వచ్చినప్పుడు రోజు మాకు నిద్ర లేదు అంకుల్, పొద్దున్నే 4 గంటలకు చేసి ఆ టేప్ పెట్టుకొని సాధనే 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 నాన్న అని. ఆ రాక్షస సాధన వల్లే పాట పరిపక్వంగా కనిపిస్తుంది స్క్రీన్ మీద, తెర మీద. ఈ మధ్య వచ్చిన వీళ్ళ అమ్మాయి తీసిన సినిమాలో కూడా, ఏ సినిమా అది, దాంట్లో కూడా ఒక అందమైన పాట ఇతనికి వీళ్ళ అబ్బాయికి పాడే. ఎంత అదృష్టం అయ్యా నాకు. ఇప్పుడే తాతయ్యాడు అతను వాళ్ళ అబ్బాయికి. వారిని అంకుల్ 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 వాళ్ళు బయటకు వస్తే అంకుల్ అంటారట, రూమ్లో ఉన్నంతసేపు తాతయ్య అంటారట పిల్లల్ని. వాళ్ళకు కూడా అలా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమయ్యా, ఇక్కడికి వచ్చావా, ఏదో సంగీతాన్ని గురించి చెప్పావా, ఓకే, వెళ్ళిపోయావా, అంతే కదా. నువ్వు అధిక ప్రసంగా మా ఏదో తాత ఎవరే నేను మాట్లాడమని ఇదంతా నాకు నేనే మాట్లాడతా. నాకెవరు చెప్పారు. బాపిరెడ్డి ఎక్కడ? బాపిరెడ్డి గారు వస్తారు, లోపల ఉన్నారు. బాపిరెడ్డి గారు కూడా ఏమన్నారు, ఆయన ఎలా మాట్లాడితే నేను పుట్టింది 19th March 1958. ఎంతైంది వయసు? 58. ఓకే, 58లో పుట్టావు. ఎంత? ఇప్పటికి 54 అయింది. 54 64? 44 అనుకుంటానే. కాదు, అప్పుడైతే 68లో పుట్టిండాలి నువ్వు. నేను సినిమాకి వచ్చిన తర్వాత పుట్టాట ఇతను పాపం. ఎవరన్నా చెప్తే ఎందుకు అతని రహస్యాన్ని అతన్నే బయట పెట్టుకుని అనవసరంగా ఏం చెప్పాడు సార్ అన్నయ్య రామారావు గారు? సినిమాలో నటించినంత కాలం మన వయసు 22, హీరోయిన్ వయసు 16 అన్నాడు. నేను ఇంకా నటించాలని ఉంది. ఇప్పుడు నువ్వు నటించడం లేదు కదా, ఇంకా ఉంది. అది మనం అభినందన తెలిపవలసింది ఏంటంటే, అతని కవల పిల్లలు మనవాళ్ళు పుట్టారు. మనవరాలు ఇద్దరు మనవరాళ్ళు అంటాడు. చాలా సిగ్గుపడితే ఇలాగా. నేను చాలా చిన్నప్పుడే తాతయ్యనయ్యానయ్యా. మీ తాతయ్య అవ్వడానికి వయసుకు సంబంధం లేనే లేదు. అది నువ్వు ఎప్పుడు 16 ఏళ్ల బాలాకుమారుడివే, నాకు తెలుసు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అలా అంటే ఆనందపడిపోతాడు, అల్ప సంతోషి పాప. మోహన్ బాబు ఏదో మాట్లాడాలని నన్ను ఇలా గోకాడు. నేను ఇతనికి ముద్దుగా పేరు పెట్టాను. నేను మామూలుగా ఫోన్ చేసి మోహన్ బాబు అంటే పలకడు అతను. నాకు పెట్టిన పేరుతో పలవయ్య అంటాడు. ఏంటంటే శిశుపాలుడు అని పేరు పెట్టా ఇతనికి. కారణం ఏంటంటే అతను రాక్షసుడని కాదు, ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్, అంత రాక్షసత్వంగా పరిపాలిస్తున్నాడు ఈ రోజుకు కూడా. అందుకనే అతని సినిమాలు అన్నీ సక్సెస్ కాకపోవచ్చు, అతను చాలా డబ్బు పోగొట్టుకోవచ్చు, కానీ నిబద్ధత అని ఒక భయంతో అందరూ 7 గంటలకు షాట్ అంటే 7 గంటలకు షాట్ తీస్తాడు ఎవరైనా సరే. రామారావు గారు అందులో హీరో అయినా సరే, తమ్ముడు ఆయన ఎప్పుడు నిబద్ధత ఉండే వ్యక్తి అనుకోండి. ఎంత పెద్ద హీరో అయినా సరే అతను 7 o'clock రేపు షాట్ అంటే 6:45కి మేకప్తో అక్కడ ఉంటారు. నాకు ఆ డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. చాలా 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 గొప్ప డిసిప్లినేరియన్. అందుకనే అతను విద్యావేత్తగా మారడానికి, విద్యాదానం చేయడానికి కూడా అతని ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఆ నిబద్ధతతో ఉంటారని ఒక చాలా చాలా ఆనందం. 75 నుంచి మా ఇద్దరి పరిచయం. అతను సినిమా పరిశ్రమకు వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి నాకు పరిచయం. నా 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడుకుంటాను. బాలసుబ్రహ్మణ్యం మన స్నేహితులం, ఆత్మీయులం, ఆత్మబంధువులం, అవన్నీ ఓకే. కానీ సభలో, నేను అసలు తిరుపతిలో సభలో ఇది రెండోసారి ఎవరో మ్యూజిషియన్స్ వచ్చినప్పుడు కానీ మిగతా అప్పుడు రాలేదనుకుంటాను. ఇంతమందిలో నువ్వు నన్ను 100 రూపాయల గురించి గుర్తు చేశావు. ఇది నిజం. నేను నండూరి గోపాల్ అనే వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం. మా నెల జీతం 300 రూపాయలు. 300 రూపాయలతో ఎలా? నేను కార్ షెడ్లో ఉండేవాడిని. నేనే అప్పుడప్పుడు వండుకుంటూ జీవితంలో ఏదో సాధించాలని వెళ్ళిన వాడిని. ఆకలి, డబ్బు లేదు. దాదాపు 4 మాసాలు ఉద్యోగం కూడా లేదు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడప్పుడు ఇంటికి రావడం, వెళ్ళడం. మేము మా ఊరి నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళుతుంటే, ఏమయ్యా భక్తవత్సలం, ఏందే మీ నాన్న కష్టపడతా ఉంటే నువ్వు వెళుతున్నావో? ఏందయ్యా నువ్వు సినిమా పిచ్చోడువే, నువ్వు ఎందుకు పనికిరావో? మీ నాన్నకుండి ఏదైనా సహాయం చేయే, ఇలా అనేవాడు. సరే, అలా అవమానాలు పొందుతూ నాకు ఫైనల్గా అమ్మాయిని కూడా ఇవ్వలేదండో ఈ పెళ్ళికి. మా తమ్ముడికి పెళ్లి చేశావు, నాకు ముందు అమ్మాయిని ఇవ్వలే. మీ పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు? సినిమా ట్రై చేస్తున్నాడు. ఓహో, సినిమా పిచ్చోడా. రెండో అబ్బాయి వ్యవసాయం అంటే ఏదో కొన్ని 1000 ఎకరాలు అనుకోకు, 3.5 ఎకరాలు మాకు మా నాన్నగారు సంపాదించింది. అయితే రెండో అబ్బాయికి అమ్మాయిని ఇస్తాం.
అని చెప్పి వాడికి ముందు చేశాను. మా నాన్నగారు ఒకరోజు ఏడ్చారు, ఏరా నీకు అమ్మాయిని ఇవ్వకపోతే, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎవరైనా నీకు లోపం అనుకుంటారేమో ఏమిటి అని. నాన్నగారు జీవితంలో సాధించిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను. సాధించక ముందే అయిపోయింది పెళ్ళి. ఆవిడ వల్లనే భార్య వల్లనే నాకు ఈ అదృష్టం వచ్చిందని కూడా భావిస్తూ ఉంటాను నేను. 100 రూపాయల విషయం ఏంటంటే, ఇతని ఇంటికి వెళ్ళాం. బాలసుబ్రహ్మణ్యం, ఏమయ్యా ఒక 200 రూపాయలు అప్పు ఉంటే ఇస్తావా? ఇంటికి కూడా రాలేదు. సరే సరే, ఎక్కడో దగ్గర రోడ్లో ఎందుకు నిజాన్ని చెప్పుకుందాం. ఒక 100 రూపాయలు 200 ఇవ్వయ్యా, నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, చాలా ఆకలిగా ఉంది. అప్పటికి ఇంకా నటుడు అవ్వలేదు, చాలా కష్టాల్లో ఉన్నాం, ఇవ్వయో ఒక 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చాడు. ఇప్పటికీ నన్ను ఎక్కడ చూసినా నా పరువు తీస్తున్నాడండి. నిజం, కష్టాలలో 1 రూపాయి ఇచ్చినా అది మామూలు విషయం కాదు. ఆ రోజున 100 రూపాయలు ఈ రోజున 100 కోట్లు 200 కోట్లకు విలువైంది. ఆ రోజున ఆకలి తీరింది నాకు, నా మిత్రుడికి. హెడ్సప్. ఇంకెప్పుడు చెప్పిన పరువు తీయద్దు, నేను 100 రూపాయలు ఇచ్చేస్తాను నీకు. కానీ రియలీ గుర్తు, అది ఆత్మీయతకు చిహ్నం, అది చెప్పుకోవడంలో ఒక ఆనందం. ఎస్, ఐ హ్యావ్ టేకెన్ 100 రూపీస్ ఫ్రమ్ మై ఫ్రెండ్, మళ్ళీ ఇస్తానని ఇవ్వలేదు అని. బట్ నిజం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఎంత మాట నాయన, దయచేసి అనకు. మనం ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు అలాగే ఉన్నాం. ఐశ్వర్యాలు రావచ్చు పోవచ్చు, కానీ అనుబంధం మాత్రం ఏనాడు తీరిపోంది. సరదాగా మాట్లాడాలి కానీ నువ్వు చూడని 100 రూపాయల, నువ్వు చూడని డబ్బా, నేను చూడని డబ్బా, ఏదైనా సరే ఇది డబ్బుతో ముడిపడింది కాదు. ఈ అనుబంధం కేవలం మనసుతో ముడిపడింది, ఒకరి మీద ఒకరి గౌరవంతో ముడిపడింది. చాలా సంతోషం. పాడుతా తీయగా చల్లగా